గోపాలకృష్ణ గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత సుమారు నూతన ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు, సుమారు ఒక 50 రోజులు, 2 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. కానీ సుదీర్ఘంగా ఆయన ఈ రోజున ప్రెస్ మీట్లో చూస్తే అనేక అంశాలు తీసుకొచ్చారు. గతంలో ఆయన హయాంలో ఉన్నప్పుడు ఎంత లోటు బడ్జెట్తో ఆయన అధికారం చేపట్టారు, తర్వాత 2024కి వచ్చేపాటికి ఖజానా అసలు ఎంత పూర్తిగా నిండుకుని ఉంది అనే అనేక రకాల అంశాలు చెప్పారు. దీని మీద పూర్తి స్థాయి విశ్లేషణ ఏంటి సార్? ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానాంశంగా మనం తీసుకున్నట్టయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద సవివరంగా మాట్లాడారు. నా దృష్టిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే నాకు తెలిసి రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత ఇంత డీటెయిల్డ్ ఎనాలిసిస్ చెప్పగలిగే సామర్థ్యం, అబద్ధాల్ని నిజంగా నమ్మించగలిగటానికి చేసిన ప్రయత్నంలో ఉన్న ఆ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, హెడ్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ టైం. ఎందుకంటే అది నాకు బహుశా నేను అనుకోవటం చాలా సమర్థవంతంగా చేసినట్టే. మనం అది పనిని ఏ విధంగా అది నిజాయితీతో చేసినా, నిజాయితీతో చేశారా, నిజాయితీతో చేయలేదా, సత్యం చెప్పారా, సత్యం పలికారా, అసత్యం పలికారా అనేది పక్కన పెడితే పాపం చాలా ప్రయాసపడ్డారు. దానికి నా ధన్యవాదాలు. ఆయన ఫస్ట్ అంశం తీసుకుంది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఎలా తీసుకున్నారు? దాన్ని 3 భాగాలుగా చేసుకున్నారు. ఒకటేంటంటే రాష్ట్ర విభజన జరిగి 2014లో చంద్రబాబు నాయుడు గారు పాలనా పగ్గాలు చేపట్టినప్పుడు ఉన్న అప్పెంత, చంద్రబాబు నాయుడు గారు పదవి దిగిపోయినప్పుడు 2019లో ఈయన టేకప్ చేసినప్పుడు ఆయనకి ఇచ్చిన అప్పెంత, దాన్ని ఏ విధంగా వివరణ ఇచ్చారు? అది స్టాటిస్టిక్స్లోకి ఆయన ఇచ్చిన స్టాటిస్టిక్స్ని, ఇప్పుడు మనం మాట్లాడుకునే స్టాటిస్టిక్స్ని, అది నిజమా అబద్ధం అనేది మనం త్వరలోనే బహుశా అధికార పార్టీ కూడా దానికి వివరణ ఇస్తుంది, అలాగే అధికారులు కూడా వివరణ ఇస్తారు. కాబట్టి దానికి మనం పెద్ద ఆందోళన చెందాల్సిన పని లేదు. 1,50,000 కోట్లు సుమారు చంద్రబాబు నాయుడు గారికి 2014లో అధికారం చేపట్టినప్పుడు ఉన్న అప్పుని కాస్త 4.46 అంటే సుమారు 4.5 లక్షల కోట్లకు తీసుకెళ్లారు అని చెప్పారు. అదొక అంశం. ఈయన 2024లో దిగిపోయేసరికి అన్ని అప్పులు, అంటే డైరెక్ట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో తీసుకున్న అప్పులు కానీ, కౌంటర్ గ్యారంటీ, సవనీర్ గ్యారంటీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అప్పులు కానీ, అలాగే అనధికారంగా తీసుకొచ్చిన అప్పులు కానీ, అడ్జస్ట్మెంట్ కోసం మొత్తం సుమారు 7.5 లక్షల కోట్లు అని చెప్పారు. ఫైన్. 4.5 లక్షల కోట్లని 7.5 లక్షల కోట్లు చేసినప్పుడు పర్సంటేజ్ ఎంత పెరిగింది? ఆయన ఏమన్నారు? 12.43% పెరిగిందన్నారు. అంటే మరి లెక్కలు ప్రజలకు రావా, ఆయనకు రావా, ప్రభుత్వానికి రావా, ఐఏఎస్ పీపుల్కి రావా? అదొక అంశం. ఇంకొక అంశం, ఈయన 2,82,00,000, 2,82 crores సుమారు నేను ఉచిత పథకాలకి పంచాను, బటన్ నొక్కే కార్యక్రమాలకి అన్నారు. అంతే కదా? ఆయన చెప్పింది సుమారుగా 2.76 సంథింగ్ 8. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఉచిత పథకాలు జరుగుతున్నాయి. అది పేరు మార్పు, లేకపోతే పద్ధతి ఇచ్చే విధానంలో మార్పు, కొన్ని జరుగుతున్నాయి. అందులో ఏమీ లోపం ఏమీ చేయలేదు. ఈ 1,50,000 కోట్ల నుంచి 4,50,000 కోట్లు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఉచిత పథకాలకు ఖర్చు పెట్టిన మొత్తం ఎంత? ఈ 3 లక్షల డెట్ ఇంక్రీజ్ జగన్మోహన్ రెడ్డి లెక్కల ప్రకారం తీసుకుంటే 2014 నుంచి 19 కాలంలో చేసిన దానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? అది క్లచ్ ఆఫ్ ది పాయింట్, క్రూషియల్ పాయింట్. అదే 4.5 లక్షల కోట్లు 2019లో అప్పచెప్పిన దానికి 7.5 లక్షల కోట్లు అప్పుతో 24లో నేను అప్పచెప్పానని చెప్పేదానికి ఈ 3 లక్షల కోట్లలో నువ్వు 2.8 crores పంచావు. అంటే మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ నువ్వు అప్పు చేసే పంచావు. కానీ 14లో ఉన్న రాష్ట్ర
ఆదాయం ఎంత, 19లో వరకు వచ్చిన రాష్ట్ర ఆదాయం ఎంత, అది ఒక భాగం. అలాగే 19 నుంచి 24కు వచ్చిన ఆదాయం ఎంత, ఈ డబ్బంతా ఏమైపోయింది? నువ్వు అప్పు పెంచి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? అది ప్రధాన అంశం. మనం దానికి చాలా అనలిటికల్ అనాలిసిస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది ఒక ఆయన ఇన్ని 2.5 గంటలు 3 గంటలు సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది అన్ని అంశాల మీద. నేను పావుగంట ఇంటర్వ్యూలో చెప్పలేను, ఎందుకంటే ఈ వీడియో ద్వారా పావుగంటలో 14 నిమిషాలు 15 నిమిషాలు దాటితే అప్పటికే చాలా లెంతీ అయిపోద్ది. మీరు 2 పార్ట్లు 3 పార్ట్లుగా రిలీజ్ చేయాలి. ఇది ప్రధాన అంశం. నా క్వశ్చన్, ఎప్పుడూ కూడా అప్పు చేసినప్పుడు ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఆ అప్పుని సద్వినియోగపరిచామా అంటే భవిష్యత్తులో పునాది వేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినప్పుడు ఆదాయ వనరుల్ని సమకూరాయా లేదా? నువ్వు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంత మేరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది, ఎంత మేరకు దాని ఉపయోగాలు 2019-24లో రెవెన్యూ జనరేట్ అయింది? అయినా నువ్వు అప్పు పెంచావు, ఒక పక్క అప్పు పెంచావు, ఒక పక్కమో రెవెన్యూ పెరిగింది. నేను ఫ్రీ కాప్స్ని నేను బటన్ నొక్కి పనిచేశానని చెప్పావు. ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వెళ్ళినప్పుడు ప్రజల మీద పన్ను భారం ఎంత పెంచావు? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగింది? నీ హయాంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగింది? ఇట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్. నువ్వు అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేవు? తీసుకో ఇండెక్స్ కూడా, టేక్అవుట్ ఆల్ దోస్ ఇండెక్సెస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. వై ఆర్ యూ హైడింగ్ దోస్ థింగ్స్? మేమేమన్నా చెవిలో పువ్వు పెట్టుకున్నామా? క్లారిఫ్లవర్ పువ్వు ఏమైనా పెట్టుకున్నావా? క్యాబేజ్ ఫ్లవర్ ఏమన్నా పువ్వు పెట్టుకున్నావా? టేక్అవుట్ ఆల్ దోస్ ఇండెక్సెస్, సంగ్రహంగా చర్చకి రా. నాలాంటి వాళ్ళం వస్తాం, అప్పుడు తెలుస్తుంది నీ పొలిటికల్ ప్రెస్ కాన్ఫరెన్సు, నీ యొక్క ఇది నిజస్వరూపం. అంతేగాని పైపైన చెప్పేసి మీడియాని హస్తగతం చేతుల్లో పెట్టేసుకొని నువ్వు దానికి ఒక పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు, ఆయన గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు, ఆయనకు వెన్నతో పెట్టిన విద్య, ఇవన్నీ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేది మొమ్మాటికి చెల్లదు. నీ ఆటలు సాగవు. ఒకటి. రెండో అంశం వచ్చేపాటికి నేను ఇందాక కాస్ట్ ఇండెక్స్ తీసుకోమన్నాను. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ తీసుకోండి. ప్రజల యొక్క జీవన ప్రమాణం, ప్రజల యొక్క జీవన ప్రమాణం బాగా ఉందా బాగా లేదనేది ఎన్ని అంశాల మీద మోటామోటీగా చెప్తాను. నీకు ₹1 ఆదాయం వస్తే కుటుంబంలో కానీ వ్యక్తి ఆదాయం కానీ అది అవుట్ఫ్లో ఎంత వెళ్తుంది, దేనికి అలొకేషన్ చేయాలి? ప్రథమంగా తిండి, బట్ట, నిత్యావసర వస్తువులు, అలాగే విద్య, ఆరోగ్యం అంటే వైద్యం, తర్వాత భవిష్యత్తు ప్రణాళికకి పొదుపు. ఈ టేబుల్ వేసుకున్నట్టయితే నువ్వు ఇచ్చిన ఫ్రీ కాప్స్కి డబల్ నువ్వు లాగేసుకున్నావు. డోంట్ ఫర్గెట్.